హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. రవితేజకు ఈసారి లెక్కే మారిపోయింది. మాస్ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఇరుముడితో మాత్రం ఊహించని రేంజ్ లో బాక్స్ ఆఫీస్ పై దూకుడు చూపిస్తున్నారు. సినిమా విడుదలైన 2 రోజుల్లోనే ఏకంగా 65.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో హౌస్ఫుల్ షోలు, ఓవర్సీస్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ తో ఇరుముడి ఇప్పుడు రవితేజ కెరియర్ లో కొత్త రికార్డులు రానుంది. అసలు ఈ సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మాస్ మహారాజా రవితేజ శివ నిర్మాణం కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి థియేటర్లలో మంచి జోష్ క్రియేట్ చేస్తుంది. సినిమా విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా అదే స్పీడ్ లో పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 65.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ కలెక్షన్లు రవితేజ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా 2వ రోజు హైదరాబాద్ లో పరిస్థితి మరో లెవెల్లో కనిపించింది. చాలా థియేటర్స్లలో టికెట్లు దొరకని స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదైంది. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. అదే జోష్ 3వ రోజు కూడా ఆదివారం కూడా కొనసాగింది. సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి కథలోని ఎమోషన్ కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు తండ్రి కూతుళ్ల మధ్య సాగే భావోద్వేగానికి శివ నిర్మాణం తన స్టైల్లో చెప్పారని ప్రేక్షకులు స్పందిస్తున్నారు. రవితేజ కూడా తన మాస్ ఇమేజ్ కు భిన్నంగా మరింత సహజంగా పాత్రలు కనిపించారని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన బాగా కనెక్ట్ అవుతుందనే టాక్ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడంతో సినిమాకు మంచి లాంగ్ రన్ దక్కే అవకాశం కనిపిస్తుంది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ లో వరకు రెస్పాన్స్ రావడం ఇప్పుడు ఇరుముడికి ప్లస్ గా మారింది. ఇక ఓవర్సీస్ లోనూ సినిమాకు మంచి స్పందన వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రవితేజ సినిమాల్లోనే అత్యుత్తమ రెస్పాన్స్ వస్తుందనే టాక్ వినిపిస్తుంది. కేవలం 2 రోజుల్లోనే మెజారిటీ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ కు చేరిందని మేకర్స్ చెబుతుండడంతో ఇకపై వచ్చే కలెక్షన్లు సినిమాకు లాభాలు బాటలోనే కొనసాగించే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇరుముడిను పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ మూవీగా కాకుండా కథ, భావోద్వేగాలపై నిలబెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందుకే ఈ విజయం కేవలం రవితేజ క్రేజ్ వల్లే వచ్చిందని కాకుండా కథ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మరోసారి నిరూపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రవితేజకు గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూపులు ఉండగా ఇరుముడి ఆ లోటును పూడ్చేలా దూసుకుపోతుంది. ఇక ఫ్యాన్స్ మాత్రం రవితేజ కెరియర్ లో మరో బిగ్ కంబ్యాక్ వచ్చేసిందంటూ సరదా పడుతున్నారు. హౌస్ఫుల్ షోలు, ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్. మొత్తంగా ఇరుముడి బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజకు కొత్త జోష్ ఇచ్చింది. మరి ఇదే స్పీడ్ కొనసాగితే ఇరుముడి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సినీ ఫ్లాష్.